చిన్నా, అలసిపోయాను, నీరసపడిపోయాను. ముసలివాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టం. తువ్వాలేదో చుట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను. అందుకే తొలగిపోతూ ఉంటుంది. కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది. చప్పుడు కాకుండా తినలేను. అసహించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా అంతే. గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంతే పెద్దగా శుద్ధం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను. విసుక్కోకు. స్నానం చేయడానికి ఓపిక ఉండదు. చేయలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడిపించేవాడువో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను. విసుక్కోకు. కీలు నొప్పులు, నడవలేను. ఊతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చెయ్యి నుంచి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నీ వేలు పట్టుకుని నడిపించాను. అందుకేనేమో ముసలి వాళ్ళు పసివాళ్ళతో సమానం అంటారనుకుంటా. ఏదో ఒక రోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలనుంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు. అర్థం చేసుకో. ఈ వయసులో బతకాలని ఉండదు, కానీ బతక తప్పదు. ముసలి కంపు కొడుతున్నా అసహ్యంగా చూడకు. దగ్గరగా తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వెలా ఉన్నా అలాగే